యేసుక్రీస్తు నామములో బెతస్తా విడుదల పరిచర్ల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. ఈ కాలంలో విశ్వాసులు ఎవరైతే పాప విముక్తి పొందుతారో వారందరి విమోచనకు మూలాధారం దేవుని శాశ్వతమైన ప్రేమ ఒకటే. అంటే దేవుని యొక్క ఆత్మ, దేవుడు తాను ఎన్నుకున్న వారిని ప్రత్యేకించి వారిని దేవుని పరిశుద్ధమైన జనముగా చేయడానికి వారిలో పనిచేస్తాడు. ఇది ఏదో కొద్దిమంది ప్రత్యేక విశ్వాసుల్లో మాత్రమే కాక ఆయనను వెంబడించే విశ్వాసులందరి విషయంలోనూ ఇది నిజమే. కనుక ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని బట్టి ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా యేసయ్య తన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమలో నిలిచి ఉండు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. ప్రార్థన. ప్రేమస్వరూపి అయినటువంటి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు నీవు మమ్మల్ని ప్రేమించే దేవుడివై ఉన్నందుకు మీకు వందనాలు. నీ ప్రేమకు పాత్రలమై జీవించే ధన్యతను మా అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.